ఈరోజు రేకుర్తి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్తున్నాం. ఈ లక్ష్మీనరసింహస్వామి ఆలయం రేకుర్తి 19వ డివిజన్, కరీంనగర్ జిల్లాలోని 19వ డివిజన్, కరీంనగర్ మున్సిపాలిటీలోని 19వ డివిజన్ రేకుర్తి గ్రామంలో ఉంది. అయితే కింద ఉన్న పురాతన లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని, ఆ ఆలయంలోని విగ్రహాలను ఈ మీద ఉన్న కన్స్ట్రక్ట్ చేస్తున్న గుళ్ళో ప్రతిష్టాపన చేస్తారని చెబుతున్నారు. కానీ ఏది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ మీద మాత్రం ఒక పెద్ద బండరాయికి 2 విగ్రహాలను చెక్కబడి ఉన్నాయి. అంతేగాక ఇంకొక ఆలయంలో, అదే గుడిలో ఇంకొక ఆలయంలో ఒక శంకు చక్రం చెక్కబడి ఉంది. కానీ ఈ కింది విగ్రహాలను మీద ప్రతిష్టాపన చేస్తారని చెప్పడం జరుగుతుంది. కానీ ఈ లక్ష్మీనరసింహస్వామి ఆలయం చాలా ఎత్తులో ఉంది, ఒక గుట్ట పైన ఉంది. వెళ్ళే దారి మాత్రం కొంచెం ప్రమాదకరమైన దారి అని చెప్పాలి. జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా దిగాలి. చాలా అంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ గుడిని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గుడి ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ కాలేదు. అతి త్వరలో ఈ గుడి పూర్తి కన్స్ట్రక్షన్ అయ్యే అవకాశం ఉంది. శ్రీరామ్. ఈరోజు మనం కరీంనగర్ జిల్లా, కరీంనగర్ రూరల్ మండలంలో ఉన్న, అంటే ఈరోజు ఇప్పుడు ఇది కరీంనగర్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది, రేకుర్తి గ్రామంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చాం. ఈ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా పురాతనమైన ఆలయం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం.
ఈ ఆలయంని రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కింద ఉన్న పురాతన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని విగ్రహాలని ఇక్కడ ప్రతిష్టాపన చేస్తారని చాలామంది చెప్పడం జరుగుతుంది. కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు. ప్రస్తుతానికైతే 2 పెద్ద గుండ్లకు లక్ష్మీ నరసింహస్వామి వారిని చెక్కడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక టెంపుల్ లాంటి దానిలో ఒక శంకు చక్రాన్ని చెక్కడం జరిగింది. ఇక్కడి నుంచి చూస్తే చాలా అంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక వరం లాగానే ఉంటుంది. చాలా బాగా చుట్టుపక్కల విలేజెస్ కానీ దాదాపు కరీంనగర్ జిల్లా మొత్తం కానీ చుట్టుపక్కల ఉన్న విలేజ్లు మొత్తం కనిపిస్తూ ఉంటాయి మనకు. చాలా అంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మనం ఇక్కడ నుంచి దారిని కూడా చూస్తే చాలా ఇట్లా వంకర్ టింకర్లుగా చాలా బాగా ఉంటుంది. ప్రకృతి ఒడిలో సేద తీరుతూ దైవ దర్శనం చేసుకోవచ్చు. దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై లక్ష్మీనరసింహస్వామి, జై శ్రీరామ్. చెప్పుంటే క్షమించండి. ఏదో వీడియో తీసి తెలియజేయాలనే ఆతృతలో ఏదో చెప్పేసి ఉంటాం. కానీ ఈ ఆలయం మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా కరీంనగర్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని సందర్శించండి. జై లక్ష్మీనరసింహస్వామి.